మలాకీ గ్రంథ ధ్యానాంశంలో తిరిగి మరలా ఈ 4వ అధ్యాయాల్లో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాము. దేవుడు ఒక 4 కారణాలు వారికి చూపించి, ఒక 7 కారణాలు చూపించి తన మౌనాన్ని వారికి చెప్పినట్లుగా చూసాము. అయితే ఇందులో నుండే ఒక 7 మాటలు మనం ధ్యానించుకుని ముగించుకుందాం. మొట్టమొదటిగా మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 1, 2 వచ్చిన భాగాల్లో, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితమని ప్రశ్నించారు. ఇక్కడ ఈరోజు మొదటి మాట మనం ఏమి నేర్చుకోవాలంటే, దేవుని ప్రేమకు స్పందించాలి. దేవుని ప్రేమకు స్పందించాలి. స్పందన, ప్రతిస్పందన అనేది చాలా ముఖ్యం. కరడు కట్టినటువంటి ఉగ్రవాదులకు ఏ స్పందన ఉండదు. వారు ఏ విషయాల్లో కూడా ఆలోచించరు. స్పందన అనేది మనసుకు సంబంధించింది, అది హృదయానికి సంబంధించింది. దేవుడు ఒక మాటను మనకు తెలియజేస్తున్నప్పుడు ఆ మాటకు మనం ప్రతిస్పందించగలిగితేనే ఆ హృదయం వెలిగించబడుతుంది. ఒకవేళ స్పందించకపోతే ఏ విషయాల్లో కూడా ముందుకెళ్ళే అవకాశాలు ఉండవు. ఒక చిన్న సామెత చెప్తారు కదా, దున్నపోతు మీద వర్షం పడితే ఎలా ఉంటుందో అలా ఉంటారట చాలా మంది. అంటే వాళ్ళ హృదయాలకు ఏ తగిలినా కూడా, ఏ మాట వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోరు. కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆయన ప్రేమ మనకు అందినప్పుడు మనం స్పందించాలి. ఒక సందర్భంలో అపోస్తులైనటువంటి పేతురు గారు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచన భాగంలో దేవుడు ఆయనతో ఇలా మాట్లాడుతున్నాడు. 9వ వచన భాగం, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కాను. ఈ సందర్భంలో పేతురు గారిని చూసి దేవుడు తన దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు. మిద్ది మీదకి ఎక్కాడు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేసుకోవడానికి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఆ దర్శనములో సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు అవన్నీ కూడా అక్కడ కనబడతా ఉన్నాయి. కనబడుతున్నప్పుడు పేతురుతో దేవుడు అన్నాడు, పేతురు, నువ్వు వీటిని చంపుకుని తిను అన్నాడు. ఈ పురుగుల్ని, వీటిని అన్ని నువ్వు చంపుకుని తిను అన్నాడు. చంపుకుని తినంటే పేతురు అన్నాడు, నాయన, నేను ఎప్పుడు కూడా నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి నేను తినలేదు ఎప్పుడూను, నన్ను తినమంటున్నావేంటి అని ప్రశ్నించాడు. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను నేనంటే, స్పందన, ప్రతిస్పందనలు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. స్పందన, ప్రతిస్పందన కనిపిస్తుంది. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, పేతురు గారు ఏం చేస్తున్నాడు, దానికి స్పందిస్తున్నాడు. అంటే ఏదైతే ఆయన అడిగిన దానికి సమాధానం ఇస్తున్నాడు, ఆయన ఏం చెబుతున్నాడో వింటున్నాడు. అది స్పందన, ప్రతిస్పందన. మనం ఏది మాట్లాడకుండా అలాగే ఉంటే, మౌనంగా ఉంటే, నువ్వు అవునంటున్నావో తెలియదు, కాదంటున్నావో తెలియదు, నువ్వేం మాట్లాడుతున్నావో కూడా తెలియదు. కనుక స్పందన ఉండాలి. అది క్రమబద్ధంగా దైవ చిత్తానుసారంగా ఉండాలి. అనుమానపు పురుగులాగా కాదు. దేవుని వాక్యపు లోతులోనికి వెళ్తున్నప్పుడు దేవుని మనసు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే, దేవుడు తన మనస్సు మనకివ్వడానికి, చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తే, ఈ రెండిటి మధ్యలో కూడా స్పందన, ప్రతిస్పందనలు ఉండాలి. ఓకేనా? మన గుండె స్పందిస్తుంది, లబ్డబ్ లబ్డబ్ అంటది. అంటే అది స్పందిస్తుంది. స్పందన, ప్రతిస్పందన రెండు కలుగుతున్నాయి. ఈ రెండిట్లో లబ్బని డబ్బంటం మానేసింది అనుకోండి, ఇంకంతే. అది రెండూ స్పందిస్తుంది అనమాట. ఆ స్పందన లేకపోతే మనం బ్రతకలేము. కాబట్టి ప్రతిస్పందన ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ, నేను మిమ్మల్ని ప్రేమిస్తానంటే వాళ్ళ స్పందన చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళు స్పందించలేదు. ఏం చేసావు ఏంటి అన్నట్టుగా చూశారు వాళ్ళు. మనం అట్లా కాదు. ఆయన ప్రేమకు మనము స్పందించాలి. కనుక పేతురు ఆ రోజున మాట్లాడినప్పుడు పేతురుతో దేవుడు అన్నాడు, నాయనా లేదు, ఇవన్నీ నువ్వు చంపుకు తిను అని అంటే, నేను ఎప్పుడు తినలేదు అని అంటే, దేవుడు అన్నాడు, నేను వాటిని పవిత్రం చేశాను. కాబట్టి ఇప్పుడు అవి ఏమయ్యాయి? పవిత్రమయ్యాయి. నేను పవిత్రం చేస్తే నువ్వు తిన్నంటావా అంటే, లేదు ప్రభువా తింటానంటాడు. ఇక్కడ ఈ చతుష్పాద పురుగులు, జంతువులు, పక్షులు ఇవన్నీ ఏంటనంటే మనమే. అన్ని జనులుగా ఉన్న వారిని దేవుడు అట్లా పోల్చి పేతురుకు చెప్పాడు. పేతురు ఇక్కడ ఎలాగంటే ఆయన యూదుడు గనక మిగతా వాళ్ళందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ యూదులైతే వాళ్ళందరికీ కూడా మిగిలిన జాతులందరూ కూడా వాళ్ళకి కుక్కల్లా కనిపిస్తారు. కుక్కలతో పోలుస్తారు. వాళ్ళకి అసలు అసహ్యం వేస్తుంది అనమాట. అందుకే దేవుడు అన్నాడు, ఇవన్నీ నువ్వు చంపుకు తిను అన్నాడు. అది నీకు అసహ్యమేమో, నాకు పవిత్రం, కాబట్టి నువ్వు వెళ్ళు అన్నాడు. కనుక స్పందన, ప్రతిస్పందన ఈ రెండు మన జీవితంలో ఉండాలి. సముద్రపు ఒడ్డున అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతుంటే ఒక ఆమె యొక్క హృదయం తెరవబడిందంట. ఎవరమ్మా? లూదియా హృదయం తెరవబడింది అంటాడు. ఇక్కడ ఎలాగంటే పౌలు గారు చెప్తున్నటువంటి ఆ వాక్యానికి లూదియా యొక్క హృదయం స్పందించింది. స్పందిస్తే కార్యక్రమాలు జరుగుతాయి. స్పందిస్తే హృదయాలు మండించబడతాయి. స్పందిస్తే రక్షణ కార్యాలు జరుగుతాయి. స్పందిస్తే
హృదయములో వేదన పోయి నెమ్మది కలుగుతుంది. స్పందన అంత బాగుంటుందన్నమాట. కనుక లూదియా హృదయం తెరవబడిన వెంటనే ఏం చేసిందండి? నేను ప్రభువుని నమ్ముకుని విశ్వాసం ఉంచుతున్నాను, దయచేసి మీరు నా ఇంటికి రండి అని సేవకులను ఏం చేసింది? ఆహ్వానించింది. అంటే స్పందించేటువంటి హృదయాలు శుద్ధవుతాయి. కనుక దేవుని ప్రేమకు స్పందించడం మనం నేర్చుకోవాలి. ఆయన హృదయ స్పందనలో మనం ఉండగలిగితే ఎంత అద్భుతమో! యెహెజ్కేలు గ్రంథంలో కూడా మాట్లాడుతూ అంటాడు, నీది గుండె రాతి గుండె నీదన్నాడు. నేను దాన్ని ఏం చేసేస్తాను? మాంసపు గుండెలాగా మారుస్తాను. అంటే స్పందించేటువంటి హృదయం ఏంటంటే, మాంసపు గుండె అయితే స్పందిస్తది. రాతి గుండె అయితే ఏం స్పందిస్తది? రాతి గుండె బండ బారిపోతుంది కాబట్టి, అది గట్టిగా కొడితే బద్దలైపోవడమే తప్ప స్పందించడం దానికి రాదు. అందుకే నీకు మాంసపు గుండె ఇస్తానన్నాడు ప్రభు. అలాగే తోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఎలా ఉన్నాయో, రాతి నేలన పడిన విత్తనాల గురించి కూడా ప్రభుగారు కూడా మాట్లాడుతా ఉంటారు. రాతి నేలన పడిన విత్తనాలు ఏమైపోయాయి? దానికి స్పందన లేదు. జస్ట్ అలా పడింది, పడగానే కింద ఏది తగిలేసింది? రాయి తగిలింది. కాబట్టి వెంటనే అది కొట్టుకుపోయింది. స్పందన లేదు. స్పందిస్తే అది వృక్షంలాగా ఎదిగి ఫలాలనిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అది ఫలాలనిస్తుంది. వృద్ధి చెందుతుందనమాట. నానాటికి ఎదిగి ఫలిస్తది. కాబట్టి దేవుని యొక్క ప్రేమకు మనం ఏం చేయాలి? స్పందించాలి. అది మొదటి మాట. రెండో మాట కూడా చెప్తాను చూడండి. అదే మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచన భాగములో అక్కడ ఒక మాట రాయబడింది. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమాన్ని ఘనపరచును గదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయ్యను? నేను యజమానుడైతే నాకు భయపడు వాడు ఎక్కడున్నాడని అడుగుతున్నాను అక్కడి. అంటే ఏంటి ఇక్కడ రెండో మాట ఏం రాసుకోవాలనంటే, దేవుడు లేదంటే ప్రభు యొక్క నామాన్ని లేదంటే దేవుని నామాన్ని అవమానపరచకూడదు ఎప్పుడు. దేవుని నామాన్ని ఎప్పుడు అవమానపరచకూడదు. అసలు మన ద్వారా దేవుని నామం ఎప్పుడు అవమానపరచబడకూడదు. అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి నామము కదా ఆయనది. మనం పాట పాడతాం కదా, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. అంటే ఏంటి? పాట పాడుతున్నాంగా మనం. పాట పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. అన్ని నామాల కన్నా గొప్ప నామం యేసుని నామం అంటున్నావు. కాబట్టి ఆ నామానికి ఎప్పుడు కూడా అవమానం మన ద్వారా కలగకూడదు. కలగొచ్చా చెప్పండి? కలగకూడదు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో కొన్ని మంచి విషయాలు అక్కడ రాయబడ్డాయి. అది కూడా మనం ఒకసారి చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము. అక్కడ ఈ ప్రత్యేకించి 3వ అధ్యాయంలో పుట్టుకుంటివాడు అనేటువంటి ఆ శృంగారం అనే దేవాలయం ద్వారం దగ్గర కూర్చొని ఉంటాడు. వాళ్ళందరూ వాడు రోజు తీసుకొచ్చి కుంటివాడు, పుట్టుకతోనే కుంటివాడు, కాళ్ళు పనిచేయవు. కాళ్ళైతే ఉన్నాయి కానీ కాళ్ళు పనిచేయవు. వాడిని తీసుకొచ్చి శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గర పెడతారు. అలా పెట్టినప్పుడు వాడు ఏం చేస్తాడు? అక్కడ నుండి వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని ఏం చేస్తూ ఉంటాడంటే అడుక్కుని బ్రతుకుతూ ఉంటాడు. ఒక రోజున పేతురు యోహాన్లు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ వైపు చూస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఏదో దొరుకుతుందని వాడు అనుకుంటూ ఉంటే అప్పుడు పేతురు అన్నాడు, మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు కానీ మాకున్నది ఒకటే. ఏంటది? ప్రభు అయిన నజరైన యేసుక్రీస్తు నామం తప్ప మా దగ్గర ఏమీ లేదు. కాబట్టి యేసుక్రీస్తు నామంలో నువ్వు లేచి నడు అని అన్నాడు. ఏ నామాన్ని ప్రదర్శించారు వాళ్ళు? యేసునామాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత కుంటివాడు లేచాడు, గంతులేశాడు, ఆనందపడ్డాడు. చాలా వరకు వాళ్ళు సంతోషించారు. అందరూ సంతోషించారు. వాడైతే ఇంకా చెప్పలేం వాడి ఆనందాన్ని. కాబట్టి మేము ఆ జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు నామమునకి మేము సాక్షులంగా ఉన్నాం, మేము బ్రతుకుతున్నాం అని ఆ రోజున వాళ్ళు చెప్పారు. చెప్తే వాళ్ళందరూ పట్టుకుని ఇలా చేస్తే ఎలాగా, అలా చెప్పకూడదు, ఇలా చెప్పకూడదని వాళ్ళు చాలా కోపంగా వాళ్ళు మాట్లాడారు. మీరు ఇలా చేయకూడదని చెప్పారు. అయితే ఆ రోజున జరిగిన కార్యక్రమాన్ని బట్టి ఇంచుమించు ఒక 5,000 మంది పురుషులు రక్షించబడ్డారు. ఎంతమంది? ఒక 5,000 మంది పురుషులు రక్షించబడ్డారు. రక్షించినటువంటి వీళ్ళందరూ కూడా అంతకంతకి పెరిగిపోతూ ఉంటే ఆ యెరూషలేములో ఉన్నటువంటి పరిసయ్యులు, పెద్దలు, శాస్త్రులు అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఏంట్రా సడన్గా ఇలాగైపోయింది, వీళ్ళందరూ ఒకటే ఇలాగైపోయారు, ఇన్ని వేల మంది మారుమనసు పొంది రక్షణ పడిపోయారు, అయ్యో బాబోయ్ అని గుండెలు బాదుకుంటారు. కనుక ఆ రోజున వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళు అడ్డు పెట్టాలో అన్ని రకాలుగానే వాళ్ళు అడ్డు పెట్టారు. చేయడానికి వీల్లేదన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ మాత్రము కూడా భయపడకుండా యేసుక్రీస్తు నామము ద్వారా కార్యాలైతే జరిగాయో వాటిని గురించే మాట్లాడుతున్నారు. చూడు 4వ అధ్యాయం 10వ వచన భాగం చదువుదామా? మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చున్నాడు. మీరందరూ మా వైపు చూస్తున్నారంటే మేమేదో బాగు చేసినట్టు. మాకు ఎలాంటి శక్తి ఏమీ లేదు. బాగు చేసే శక్తి మా దగ్గర ఏమీ లేదు.
మేమేమీ చేయలేము, కానీ బాగు చేసింది ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు వారు అని చెప్పి అక్కడ చూడండి 11వ వచనం. ఇల్లు కట్టువారు మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను, మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. నిజం చెప్పారా అబద్ధం చెప్పారా? అమ్మ ఏం చేశారు చెప్పండి? వాళ్ళు చంపడానికి సిద్ధపడ్డారు, ఏమైనా చేస్తానన్నారు. ఏమైనా చేసుకోండి, మేము మాత్రం చెప్తాం. ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామం వలన రక్షణ లేదు, ఈ నామం వలనే మీరు రక్షణ పొందాలి. ఇప్పుడు ఏం చేశారు? దేవుని నామాన్ని గొప్ప చేశారా లేదా? వాళ్ళు గొప్ప చేశారా? అవమానపరిచారా? కనుక మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా కూడా ఆయన నామాన్ని ఘనపరచాలి. ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా సరే ఏం చేయాలంట? ఆయన నామాన్ని గొప్ప చేయాలంతే, గొప్ప చేయాలంతే. సత్యాన్ని నమ్మిన వారికి అంత ధైర్యం ఉంటే నిజాన్ని నమ్మినటువంటి మనకి ఎలా ఉండాలి? ప్రభు నామాన్ని అంత గొప్ప చేయాలి. కనుక యేసు నామాన్ని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి చెప్పండి? ఆయన నామాన్ని ఎప్పుడు గొప్ప చేయాలి, ఆయన నామాన్ని ఎప్పుడు తక్కువ చేయకూడదు. ఏమైనా జరగని అనుకోని పరచాలి తప్ప అవమానము మన ద్వారా రాకూడదు, ఘనపరచాలి. మరొక మాట చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల భాగాలు చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచ్చిన భాగాలు కూడా చూడండి. చదవండి తొందరగా. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. అన్ని నామాలకు పైనామం ఇచ్చాడట. ఆయన నామం మీద అంత ఉందనమాట. అందుకే ఎవరైనా ఏదైనా మాట్లాడితే మా ఏంటంటే ప్రభు దయ వల్ల బాగున్నానండి, ప్రభు దయ వల్ల తిరుగుతున్నానండి, ప్రభు దయ వల్ల తింటున్నానండి, ప్రభు దయ వల్ల మాట్లాడుతున్నానండి, ప్రభు దయ వల్ల వ్యాపారం చేసుకుంటున్నానండి, ప్రభు దయ వల్ల పని చేసుకుంటున్నానండి చెప్పగలగాలి. అసలు ప్రభు పేరు వస్తుంది మీకు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు కాదు, అన్ని జనుల నామం మధ్యలో నువ్వు గణపరచాలి దేవుణ్ణి. తుసుకు అని తుమ్మి ఏదేదో మాట్లాడితే ఎట్లా? ప్రభు నామాన్ని ఘనపరచగలగాలి, స్తుతించగలగాలి, ఆరాధించగలగాలి. ఏ సమయంలోనైనా ఘనపరచాలి. ప్రభు నమ్ముకున్నావు, నీకేం కలిసి వచ్చింది, ఇన్ని కష్టాలు పడుతున్నావు అంటే ప్రభు నమ్ముకున్నాను కాబట్టి ఇన్ని కష్టాలు వచ్చినాయి. కష్టాలు ఇచ్చిన దేవునికి స్తోత్రం అనాలి. అంటావు మరి? అది ఘనపరచడం అంటే. కష్టాలు ఇచ్చిన దేవునికి స్తోత్రం అని చెప్పగలగాలి. వెన్నుపో సరిగిపోయిందంట, పని చేయట్లేదంటే ప్రభా అంటే వెన్నుపో సరిగిపోయినందుకు దేవునికి స్తోత్రం అని చెప్పగలగాలి. ఎన్ని బాణాలు ఉన్నాయి నా దగ్గర బోలు బాణాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను మీకు. ఏ స్థితిలోనైనా నీకు స్తోత్రం అని చెప్పగలిగేటువంటి దమ్ము క్రైస్తవుడికి ఉండాలి. అలాంటి శక్తి ఉండాలి మనకి. ప్రతి చిన్నదానికి అయ్యబాబు రాళ్ళంట, అయ్యబాబు ఆ జబ్బంట, అయ్యబాబు ఈ జబ్బంట, నేను బతకలేకపోతాను, కుంగిపోతాను మంచం మీద పడి చచ్చిపోతాడు బయటోడు. మనం కాదు, మనం చావకూడదు. మంచం మీద పడి ఏడుస్తున్నా సరే స్తోత్రం అనాలి. యోబు అన్ని పట్టేసినాయి, దేవుని అవమానపరిచాడా? నోటి మాటతోనైనాను ఆయనను అనలేదంట. నోటి మాటతోనైనా అనలేదంట. మనం చేసిన తప్పులకి మన మీదకి వచ్చినట్లు మళ్ళీ ప్రభు మీద ఎందుకు పెట్టాలి? చేసింది మనం, తప్పులు చేసింది మనం, మాట్లాడింది మనం, అడ్డమైన తిండి తిన్నది మనం, జబ్బులు తెచ్చుకున్నది మనం, రోగాలు వచ్చింది మనకి, మరలా ప్రభువా అని ఏడ్చి ఎందుకు అవమానపరచాలి ఆయన్ని? అందుకే వాడు అంటాడు, ప్రభువుని నమ్ముకున్నావు, ఇన్ని కష్టాలు పడ్డావు, ఇన్ని బాధలు పడ్డావు, ఏం కలిసి వచ్చింది నీకంటే? నా పాపము నుండి రక్షణ వచ్చింది, ఇంకేం కావాలి నాకు? చస్తే అంటేనే ఆయన దగ్గర ఉంటాను నేను. ఇంకెంతకన్నా ఆనందం ఏం కావాలి నాకు? ఎన్ని రోగాలున్నా ఆయన నాకు పరలోకం ఇచ్చేస్తాడు. ఎన్ని రోగాలున్నా నాకు ఆపడాయన. అలాంటి శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఆ స్థితిలోనికి వెళ్ళిపోవాలి. నవ్వుతూ బతికేయాలి. అది స్తోత్రం అనుకుని నవ్వుతూ బతికేయాలి. అవునా కదా చెప్పండి? నేను ఎప్పుడు ఏడుతూ ఉంటాను, నవ్వుతూ ఉంటానా? ఒకసారి దేవుని స్థితిలో ఎప్పుడు కూడా ఆయన నామాన్ని ఘనపరుస్తాడు. అన్ని నామముల కన్నా పై నామమును పొందుకున్నామంటే ఆయన నామాన్ని ఎప్పుడు మన ద్వారా మనం అవమానపరచకూడదు. ఆయనకి ఎప్పుడు గొప్ప చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 3వ మాట కూడా చదువుకుందాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 7వ వచన భాగంలో చూడండి. 3వ మాట కూడా చదువుదాం ఒకసారి. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుతూ ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచెప్తామని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచిపత్ర చేతే కదా అంటారు. మీరు అపవిత్రం చేశారని మాట్లాడాడు కదా, రోజున ప్రభు మాట్లాడాడు కదా. 3వ మాట ఏంటంటే దేవుని సన్నిధిని ఎప్పుడూ అపవిత్రపరచకూడదు.
దేవుని సన్నిధిని ఎప్పుడూ అపవిత్రపరచకూడదు. ఆయన సన్నిధిని అపవిత్రపరిచావంటే అది భయంకరమైనటువంటి పాపమే అది కూడా. ఒక మాట మీకు గుర్తు చేస్తాను చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 4వ వచన భాగాన్ని ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 4వ వచన భాగం చూడండి. అక్కడ ఏమనుంది? నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి అన్నారు. అన్యాగ్ని అర్పించారు ఏంటి అంటే, దేవునికి ఇష్టం లేని, దేవునికి నచ్చని, దేవునికి వ్యతిరేకమైనటువంటి అన్యాగ్నిని వాళ్ళు తీసుకొచ్చి అప్పగించారు. అది ప్రమాదకరమైంది. అంటే దేవునికి నచ్చని పని చేసి దేవుని సన్నిధిని అవమానపరిచారు వాళ్ళు. కనుక దేవుని సన్నిధిలో ఏముండాలి అంటే, దేవుని సన్నిధిలో ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. దేవునికి మహిమైనటువంటి ఆ స్థితిని ఎప్పుడు కోల్పోకూడదు. ఆయనకి ఇష్టమైనటువంటి కానుక అపవిత్రమైనటువంటిది కాకుండా ఆయనకి ఇష్టమైన కానుక ఎవరంటే మనమే. ఎవరండి? మనమే. మనమే మన మన జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ మనం వెళ్ళిపోవాలి. ఒక మంచి మాట చూద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచన భాగం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచన భాగం చదువుదామా? చదవండి. 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతున్నాను. ఆయన శోధించిన తర్వాత ఎలా కనబడుతున్నాడట? యోబు గారు అంటున్నాడు అనమాట, నేను నడుచు మార్గం ఆయనకు తెలియనంటే ఆయనలో ఇంకా ఏ అపవిత్రతకు చోటు ఇవ్వలేదు. ఏం జరిగినా సరే చోటు ఇవ్వలేదు. ఏమైనా జరగని ఆయన చిత్తం అనుకున్నాడు. నన్ను శోధించిన తర్వాత ఎలా శోధించాడు ఆయన? అపవాదికి అప్పగించాడు కదా, వాడు రకరకాల ప్రయోగాలు చేశాడు కదా. అన్నీ శోధించిన తర్వాత ఎలా కనబడ్డాడంటే ఆయన సువర్ణము వలె కనబడ్డాడు. ఎందులోనైనా దొరికాడా యోబు? దొరికాడా? కాస్త అతిశయించాడు కానీ ఆ తర్వాత దేవుడు అన్నాడు, నీకు అతిశయం బాగా ఎక్కువైపోతుంది, నువ్వు చాలా గొప్పడు అనుకునే ఫీలింగ్ నీలోకి వచ్చేసింది, కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను చెప్పు అనగానే, అయ్యో బాబోయ్ దేవా, నువ్వు అడిగితే నేను చెప్పాలా? నువ్వు అడిగితే నేను చెప్పగలనా? నీ పాదాలు పట్టుకుంటాను ప్రభువా, నన్ను క్షమించు నాయన అన్నాడు. కనుక అపవిత్రమైనటువంటి క్రియలు మన ద్వారా ఎప్పుడు దేవుని సన్నిధిలో కలగకూడదు. కల్మషము లేని మంచి మనసు, యథార్థత కలిగినటువంటి జీవితం ఆయనకి ఇవ్వాలి. మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అన్ని రకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ కూర్చునే ఉంటాం కానీ ఎక్కడో ఉంటాం, ఎక్కడే ఉంటాం కదా, కానీ మనం ఎక్కడ ఉండం. ఎక్కడే ఉంటాం కానీ ఎక్కడో ఉంటాం. ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి, అలా బుర్రకాయలు అలా తిరుగుతూ ఉంటాయి. నిజంగా చెప్పండి, ఎక్కడ ఉన్నారు అందరూ? ఇక్కడే ఉంటే స్పందన, ప్రతిస్పందన బాగుంటుంది. లేవు, ఇక్కడ ఉంటే స్పందిస్తావు, నువ్వు ఇక్కడ లేకపోతే ఎక్కడో ఉంటావు. కనుక దేవుని నామాన్ని ఎప్పుడు కూడా, దేవుని సన్నిధిని అపవిత్రపరచకూడదు. ఓకేనా? 4వ మాట కూడా చూద్దాం, 4వ విషయం కూడా చూద్దాం. చూడండి, అదే మలాకి గ్రంథము 2వ అధ్యాయం 17వ వచన భాగం. 2:17. నీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేవుణ్ణి దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారు. మీరు ఆయాస పెట్టినటువంటి మాట మనం విన్నాం కదా. 4వ మాట ఏంటంటే, దేవునిని ఎల్లప్పుడూ సంతోషపెట్టువారుగా ఉండాలి మనం. ఆయన ఆయాస పెట్టకూడదు. మనం దేవునిని ఎల్లప్పుడూ సంతోషపెట్టువారుగానే ఉండాలి. ఆయన సంతోషపడేటట్టుగా చేయాలి. ఆయనకి సంతోషం ఎలా వస్తుంది చెప్పండి? దేవునికి సంతోషం రావాలంటే ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? ఆయనకి సంతోషం కలగాలంటే, మీ ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, చుట్టపీకులు వచ్చారనుకోండి, చుట్టపీకులు ఏం చూస్తే సంతోషపడతారు? మనుషుల్ని ఎప్పుడు మనం సంతోషపెట్టలేం. ఎంత మంచి బట్టలెట్టినా కాసేపు ఆనందిస్తారు, సూపర్ అమ్మ అంటారు, వెళ్ళిపోతారు. ఎంత మంచి ఆహారం పెట్టినా కాసేపు తింటారు, తర్వాత చేసిన మేలు మర్చిపోతారు. మనుషుల్ని ఎప్పుడు సంతోషపెట్టలేం. కానీ దేవుడు వండర్ఫుల్ పర్సన్, అద్భుతమైన శక్తి కలిగిన వాడు. ఆయన నిన్ను చూస్తేనే ఆనందపడేటువంటి వాడు ఆయన. కనుక మనం ఆయన్ని సంతోషపెట్టడం ఎలాగా అని ఆలోచించాలి, మనుషులను కాదు. ఇంట్లో కూడా మనం సంతోషపెట్టలేం. ఎంత మంచిగా వండు, వాళ్ళకి నచ్చుతుందా? ఎంత బాగా చెయ్యి, వాళ్ళకి నచ్చదు. నువ్వు వండినన్ని పక్కన పెట్టి అది లేదా అంటారు. మరి వండి ఏం చేయాలి? ఇవన్నీ గ్రంథం, మేకా గ్రంథం 5వ అధ్యాయము 8వ వచన భాగంలో దేవుడు మేకా గారి ద్వారా ఇలా రాయించాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా నిన్ను యెహోవా అడుగుచున్నాడు. అంటే ఆయనకి ఏది ఇష్టమవుతుంది? ఆయనకి ఏమి ఇష్టమవుతుందమ్మా? కనికరాన్ని ప్రేమించాలి, న్యాయంగా నడుచుకోవడం ఆయనకి సంతోషం.
కనికరాన్ని ప్రేమించడం ఆయనకి సంతోషం. చూసారా, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం ఆయనకి సంతోషం. ఆ ఆ అని అనుకోవాలి, ఎక్కడ సంతోషం? మనుషులకే సంతోషం ఉండదు కదా, దేవునికి వస్తుందా చెప్పండి? ఈ లక్షణాన్ని నీలో ఉంటే ఆయన పొంగిపోతాడంటండి, ఎంత ఆనందపడిపోతాడో అని. మరి మనకు తెలిసినటువంటి సౌలు, మనకు తెలిసే సౌలు తెలీదా? సౌలు క్రైస్తవులందరినీ చంపేస్తా ఉండేవాడు కదా, అందరినీ కొట్టి చంపేస్తా ఉంటే దేవుడు అలాగా చూస్తా ఉన్నాడు సౌల్ని, అందరిని చంపేస్తా ఉంటే. ఆ తర్వాత దేవుడు దర్శనం ఇచ్చాడు, ఇవ్వక ముందు దర్శనం ఇచ్చాడు కదా, దర్శనం ఇచ్చాడు, మాట్లాడాడు, ఎందుకు నేను ఇలా చేస్తున్నావు అన్నాడు, అయిపోయింది. ఆ తర్వాత అననీయం పిలిచాడు, గుడ్డోడు అయిపోయాడు కదా, ఎవరు? సౌలు గుడ్డివాడైపోయాడు కదా, సౌలుగా ఉన్నాడు కదా అప్పటికి, గుడ్డివాడైపోయాడు. గుడ్డివాడిగా ఉన్నాడు కాబట్టి తన కుమారుడు ప్రవక్త అయినటువంటి అననీయాని పిలిచాడు, నాయన నువ్వు వెళ్ళి ఏం చేయాలి, ఇదిగో గుడ్డివాడిగా ఉన్నాడు ఆ సౌలు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి నాయనంటే, సౌలు అననీయ ఏమన్నాడు, అయ్యో నాయన ఆడు మంచోడు కాదు, ఎంతమందిని చంపాడో, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ కూడా వస్తున్నాడంట, అక్కడ చంపినోడు కాకుండా ఇక్కడ కూడా చంపుతాడంట. అంటే ప్రభు ఏమన్నాడు, అతడు నా కొరకు ఎలా బ్రతకాలో ఏం చేయాలో అన్ని నేను నేర్పిస్తాను, నేను చూస్తాను అన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, దేవునికి మన పట్ల కొన్ని సంకల్పాలు ఉంటాయి. కొంతమంది మనకు వ్యతిరేకంగా కనబడుతున్నట్టే ఉంటారు, కానీ దేవుని దృష్టిలో మాత్రం వేరే. దేవుని దృష్టిలో వేరే. పలానోడు రౌడీలా కనబడతా ఉంటాడు, కానీ దేవుడు ఒక గొప్ప సేవకుని చూస్తాడు ఆళ్ళలో. మీకు అర్థమవుతుంది ఈ మాట? వాడు దున్నపోతులాగా ఉన్నాడు, మనిషి కాదు బాబోయ్ అని అనుకుంటాడు, లేదు వాడిని స్లిమ్ గా తయారు చేసి నేను వాడుకుంటానంట. ఎవరు అంటే మన మన చూపు వేరు, దేవుని చూపు వేరు. చూసారా, మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. కనుక సౌలులో ఆడు క్రూరుడు, మూర్ఖుడు, దుర్మార్గుడు అంటున్నాడు అననీయ, కానీ ప్రభు ఏమంటున్నాడు, ఎలా వాడుకోవాలో, ఎలా నేర్పించాలో, నా కోసం ఎన్ని బాధలు పడాలో నేను చెప్తాను కదా అంటున్నాడు. అంటే సౌలుని పౌలుగా మార్చుకుని ఎలా బతికించాలన్నది ప్రభు చూస్తున్నాడు. కనుక ఆయనను సంతోష పెట్టేది పైకి కనిపించేటువంటి విషయాలు కాదు. దావీదు దగ్గర కూడా అదే జరిగింది కదా. ఆ సమూయేలు దగ్గరగా అందరి దగ్గరికి పిలవగానే ఒకటి తర్వాత ఒకటి వస్తుంటే సమూయేలు ఏమన్నాడు, నువ్వు సూపర్, నువ్వు సూపర్, నువ్వు సూపర్ అంటే దేవుడు ఏమన్నాడు, ఈడు సూపర్ ఏంట్రా, పొడుగ్గుంటే సూపర్ అయ్యాడు. కనుక ఎక్కడున్నాడు రా అంటే, ఇదిగో అడవిలో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, చిన్నగా ఉంటాడు. దావీదు అతని పిల్లమనగా దావీదును చూడగానే సంతోషించాడు. దావీదు ఎవ్వరికి పనికిరాడు, వీడు వేస్ట్ పిలువగాడు, వీడు వెళ్ళి గొర్రెలు కాసుకోవాలని మనుషులందరూ చూశారు. కానీ దేవుడు ఏం చేశాడు, దావీదు గొప్పవాడు, మహారాజు అవుతాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ పరిపాలించే చక్రవర్తి అవుతాడని దేవుడు అలా చూశాడు. మనుషులందరూ ఎలా చూశారు, వీడు వేస్ట్ ఫెలో. మనం చాలా మంది వేస్ట్ ఫెలో అనుకుంటాం, కానీ దేవుడికి పనికొచ్చేవారు ఉన్నారు అందులో, దేవుని మేలు పొందుకునే వాళ్ళు ఉన్నారు అందులో, దేవుని సంతోష పెట్టే వాళ్ళు ఉన్నారు అందులో. మనం అలా చూడాలి. అందరిని వ్యతిరేకంగానే చూసాను మనకి ఎలా కనబడతారు వాళ్ళు చెప్పరే? అందరూ వ్యతిరేకంగా చూసాను ఎలా కనబడతాం? అందరూ వ్యతిరేకంగానే కనబడతారు. కానీ దేవుని చూపుతో చూడు, వీడు రౌడీగాడే కానీ వీడు గొంతు భలే ఉంది, నేను ఇలా చూస్తాను. ఎప్పుడన్నా అనుకుంటానమాట, వీడు గొంతు చాలా బాగుంది, వీడు దేవుడి పాటలు పాడితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది, అలాగా అనిపిస్తుంది. నువ్వేం చూస్తా, ఈ నోరే నోరు, ఈ నోరుడు పోను, వీడు కాలు చెయ్యిరిగిపోను అని నువ్వు అనుకుంటావు. నేను అనుకుంటాను వీడు వాకింగ్ చెప్తే బాగుంటుంది, వీడు పాట పాడితే బాగుంటుంది, సన్నిధిలో నిలబడి చెప్తుంటే భలే ఉంటది, ఎప్పుడు వస్తాడో. దేవునితో చూస్తూ ఉంటే ఆనందపడతా ఉంటాం, అది చూసి దేవుని కూడా సంతోషిస్తూ ఉంటాడు. గల్తీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచన భాగాన్ని కూడా చూడండి. 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట నాకు ఆశ్చర్యంగా ఉంది. అది మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును మీరు కలవరపరచువారు మీలో కొందరు ఉన్నారు అంటున్నాడు పౌలు గారు మాట్లాడుతూ. నేను ఎన్ని రకాలుగా మిమ్మల్ని కష్టపడ్డాను మీ కొరకు సువార్త అందించడానికి, ఇంత చేసి మీకు సువార్త అందిస్తే మీరింటిలో త్వరగా తిరిగిపోయారు అని అంటే, అమ్మా ఎవరైతే ఏమంటాం, అమ్మా వింటున్నారు తెల్లారా, ఎవరైతే ఏమంటామండి, తిరిగిపోయాం అనుకుంటారు కానీ, ఇదిగో పౌలు గారు మీరు ఎన్నెన్నో మాట్లాడతారు కానీ మీకు 10,000 ఇస్తాం, నోరు మూసుకోండి, మీకు 10,000 ఇస్తాం, నోరు మూసుకోండి అంటే పౌలు గారు ఏమైపోతాడు ఇప్పుడు? ఆడబడుసు అరుచుకుంటూ వచ్చింది, నీకు పట్టు సేరు పెట్టి 10,000 నీ చేతిలో పెడతాను, మాడకుండా వెళ్ళిపో అంటే ఏం చేద్దే, వెళ్ళిపోతుంది. ఒకవేళ అప్పుడే దెబ్బలితే అప్పుడుతోనే పోద్ది. మళ్ళీ వచ్చినప్పుడు ఆ రోజున ఏమన్నావు అంటే ఇంకో 10,000 ఇస్తాను, మాడకి వెళ్ళిపో. మనుషుల నైజం అది, మనుషుల యొక్క నైజం అది. కానీ దేవుడు అద్భుతగాడండి. ఆ రోజున పౌలు గారు అలాంటివి ఏమైనా పట్టించుకున్నాడా? పౌలు గారు ఆ రోజున తప్పుడు వార్తకి వెళ్ళిపోతుంటే, తప్పుడు సువార్తకి వెళ్ళిపోతుంటే, ఎందుకురా మీరు ఇలా చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పి కింద మాటలు అంటాడు చూడండి 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకున్న చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకున్న చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే
పోదును. మనుషులు సంతోషపెట్టడానికి నేను చేయట్లేదు. ఆయన సంతోషపడాలి, ఆయన్ని గణపరచాలని, మనుషులు చూడాలని కదా. దేవుని మనసు రావటం అసలు ఒక అద్భుతం తెలుసండి. ఇది దేవుని మనసు రావడం. అందుకనే దావీదు చరిత్ర ఎక్సలెంట్ గా ఉంటదండి. దేవుని మనసు కాపరిగా తను చేసిన పనులు అద్భుతంగా ఉంటాయి. గొర్రెలను విడిచిపెట్టి అన్నగారి దగ్గరికి వెళ్తుంటే వేరే కాపరిని పిలిచి, నేను వచ్చేదాకా నా గొర్రెల్ని జాగ్రత్తగా చూడే అంటే అప్పచెప్పి బాధ్యత. ఎవరిని సంతోష పెట్టాలని? దేవుని సంతోష పెట్టాలి. కనుక మనుషులు చూస్తారని ఏది చేయకూడదు మనం. నాన్న వింటున్నారా? వింటున్నారా? మనుషులు చూస్తున్నారని ఏది చేయకూడదు. నన్ను చూసేవాడు ఎవరు? దేవుడే చూస్తున్నాడు. ఇది ఉంటే ఆయన ఎప్పుడు సంతోష పెడతాం. ఎన్ని మాటలు అది? 4 మాటలు. 5వ మాట ఈరోజు అయిపోవాలి ఇదంతా. 5వ మాట మలాకి గ్రంథంలోకి వచ్చేసండి. మరలా మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచన భాగం 3:7. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడలా, ఏముంది అక్కడ? మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుతున్నాను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవేయగా. మీరు నా తట్టు తిరిగితే మీ తట్టు తిరుగుతున్నా అంటున్నాడు. ఇక్కడ ఎన్నో మాట? 5వ మాట చెప్తున్నాను. 5వ మాట ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతకూడదు. దేవునిని విడిచిపెట్టి ఎప్పుడు బ్రతకూడదు. దేవుణ్ణి విడిచిపెట్టామా అంతా అయిపోయినట్టే పని. దేవునికి దూరం అయ్యావా ఇంకా కుటుంబము పాడవుతుంది, జీవితం పాడవుతుంది, నీ వ్యక్తిగత సాక్ష్యం పాడవుతుంది, అన్నీ పాడైపోతాయి. దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతకూడదు ఎప్పుడు. దేవుడు గొప్ప రక్షణ నీకు నాకు అందించాడంటే, ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగి బ్రతకడానికి ప్రభువుని మనకి ఇచ్చాడంటే, ఆ ప్రభువును విడిచిపెట్టి బ్రతి ఇంకేముంది చెప్పండి? ఏమన్నా ఉందా? ఒకసారి దావీదు అలాగే దేవుని విడిచిపెట్టేశాడు. అందరూ యుద్ధానికి పోయారు. అందరూ యుద్ధానికి పోతే ఈయన ఏం చేశాడు? మేడెక్కాడంట. ఎప్పుడు మేడెక్కలేనాడు ఏం చేశాడు? మేడెక్కాడు. చాలా ప్రమాదం మేడెక్కడం. మేడెక్కడం చాలా ప్రమాదం. ఎందుకంటే పక్కింటి వాళ్ళు కనపడతారు, ఆ పక్కింటి వాళ్ళు కనపడతారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ ఉంటాం కదా. ప్రమాదమా కాదా? అలాగైపోయేటి చాలా ప్రమాదం. ఎప్పుడైతే పైకి మేడెక్కాడో ఎవరిని వదిలేశాడు? దేవుని వదిలేశాడు. చూడకూడదు దాన్ని చూశాడు. ఎప్పుడైతే చూశాడో చెడిపోయాడు, కళ్ళు మూసుకుపోయాయి. వెంటనే కూడా తీసుకెళ్ళిపోయాడు. ఎవరినైతే సంపన్న కూడా వాళ్ళని చంపించేశాడు. ఎవరినైతే రాకూడదని వాళ్ళు తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టుకున్నాడు. పాప సంబంధమైన కార్యాలన్నీ చేశాడు. ఎందుకు అంటే దేవుని విడిచిపెట్టేశాడు ఆ కాసేపు. దేవుడే గుర్తొస్తే ఏం చేస్తాం? అమ్మో నా తండ్రి చూస్తున్నాడు. వెంటనే ఏం చేస్తాడు? పైకి ఎక్కినా కూడా ఏం చేస్తాడు? గబ గబ టక్క టక్క మళ్ళా దిగి కిందకి వచ్చేస్తాడు. కానీ అక్కడే ఉండిపోయాడు. దేవుని విడిచిపెట్టేశాడు. దేవుని ఎప్పుడైతే ఊడిపెట్టాడో పరస్త్రీని మోహించాడు, తప్పు చేశాడు, పాపం చేశాడు, జీవితాన్ని పోగొట్టుకున్నాడు. అది తర్వాత అర్థమైన తర్వాత తన జీవితంలో చేయకుండా పని చేశానని గొల్లుమని ఏడ్చాడండి. చూడండి 51వ కీర్తనలో మాటలు ఉంటాయి. 51వ కీర్తన 1 నుండి 19 వచ్చిన భాగాల వరకు ఆ విషయాలు ఉంటాయి. కానీ ఒక మాట ఆ మొదటి వచనం చదువుతున్నాను. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయమంటే పశ్చాత్తాపడుతున్నాడు. ఒక్కసారి నిన్ను విడిచిపెట్టినందుకే నా జీవితం నాశనం అయిపోయింది ప్రభువా, నిన్ను ఎప్పటికీ నేను విడిచిపెట్టను. నా పాపాలు తుడిచివేయవా? నన్ను కనికరించవా? కరుణ చూపించవా? నన్ను కడగవా? నన్ను పవిత్రపరచవా? అడుగుతాడండి. ఆ మాటలు అక్కడ ఉన్నాయండి. అంటే దేవుణ్ణి విడిచిపెడితే ఏమైపోద్ది? జీవితం మొత్తం నాశనం అయిపోద్ది. ఏ స్థితిలోనూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి బతకూడదు ఎప్పుడు. దేవుణ్ణి విడిచిపెట్టావంటే నీ జీవితం అంతా ఇంకా నాశనమే. ఒక్కసారి బయటికి వెళ్ళి లోకంలో కలిసిపోయావా, ఇక నిన్ను దేవుడు కూడా అవకాశం ఇవ్వడు. దేవుడు కూడా నీకు అవకాశం ఇవ్వడు. ఎందుకు అనంటే నీ జీవితం ఎక్కడ కలిసిపోయింది? లోకంలో కలిసిపోయింది. దేవునికి ఇవ్వాల్సినటువంటి నీ మనస్సు, నీ స్థాయి, నీ క్రియలు దేవునికి ఇవ్వకుండా ఎక్కడికో వెళ్ళిపోతే తర్వాత నీవేమైపోతావు అమ్మా తల్లి? తర్వాత నువ్వేమైపోతావు? నీ స్థితిగతులు ఏంటి? ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. విడిచిపెట్టినందుకు పశ్చాత్తాపడుతున్నాడు. ఆ రోజున మాట్లాడుతూ అంటున్నాడు కదా. అదే 51వ కీర్తనలో చూడండి, అక్కడ 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ రక్షణానందము నాకు మరలా. తప్పు చేశాను నాయనా, కనికరించి ప్రభువా అని పాదాలు పెట్టుకుని గొల్లుమని ఏడ్చాడు. ఒకసారి దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగితే క్షమాపణ వచ్చే అవకాశాలు లేవు. ఆ రోజున దేవుడు దావీదును కనికరించాడు. ఎన్నుకున్నాడు కాబట్టి, యూదా గోత్రంలో కూడా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి, దావీదు రాజ్యాన్ని స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనుక దేవుడు దావీదుని ఎన్నుకుని బలపరిచి రక్షించి క్షమించాడు. ఆ స్థితిలో మనకు వస్తాను ఏం చెప్పగలుగుతాం? కనుక ఏ స్థితిలోనైనా దేవునిని విడిచిపెట్టకూడదు. అసలు నీ కోపం వస్తే ఎవరి మీద కోపం చూపిస్తావు నువ్వు? అప్పుడప్పుడు ఇలాగ అంటాం, నేను సన్నిధికి రాను. ఎవరు అన్నావా? నువ్వు అన్నావా? నేను సన్నిధికి ఎవరి మీద కోపం? అయ్యి బాబాయ్,
ఎవరి మీద కోపం? రబ్షాకే అనేవాడు రంకెలేస్తా ఉంటాడు. రబ్షాకే అనేవాడు ఇశ్రాయేలు ప్రజల మీద గొడవ పెడుతూ యుద్ధానికి వస్తూ ఉంటే రకరకాల కేకలేస్తాడు. నీ ముక్కుకి గేలం వేసి నిన్ను లాగుతాను, నీ సంగతి ఏంటో తెలుస్తాను, నీ రంకెలు నీ కేకలు నాకు వినబడుతున్నాయి అంటాడు దేవుడు. కనుక మనం ఏం చేసిన ఆయన ఏం చేస్తాడు? చూస్తాడు. మనం ఏమనుకుంటాం? చూడలేదు అనుకుంటాం. నిన్ను నన్ను చక్కగా చూస్తాడు ఆయన. జాగ్రత్త సుమా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4 భాగం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4 భాగం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. సాధ్యమన్నాడా? అసాధ్యమన్నాడా? అసాధ్యం. ఒకసారి వెలిగింపబడ్డావు, రక్షింపబడ్డావు, మారు మనసు పొందుకున్నావు, క్రీస్తు కొరకు బ్రతుకుతానని వాగ్దానం చేశావు. తిరిగి మరలా ఆ దేవుణ్ణి నువ్వు దూరం చేసుకుంటే ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నావో చూడు. ఒకసారి ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాయి. ప్రేమ కలిగిన దేవుణ్ణి దూరం చేసుకుంటావా? ఇంతకన్నా మంచి దేవుడు దొరుకుతాడు నీకు? ఇంత ప్రేమ కలిగిన దేవుడు దొరుకుతాడా? దొరుకుతాడండి? ఆలోచించాలి మనం. మరొక మాట తెలుసుకుందాం. వినమట్లయిన తల్లి 5 6వ మాట మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ భాగం. మలాకి గ్రంథం 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మీ యొద్ద దొంగిలితమని మీరు అడుగుదురు. మీరు దొంగతనం చేశారు నా దగ్గర అన్నాడు కదా. మీరు నా దగ్గర దొంగతనం చేశారు అన్నాడు. ఈ మాటను ఎలా రాసుకోవాలంటే 6వ మాటగా దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేయాలి. దేవునిది దేవునికి ఇచ్చేయాలి, అంతే. అదే మాట. 6వ మాట అదే. దేవునిది దేవునికి ఇచ్చేయాలి. అది ఎప్పుడైనా సరే, నేనైనా మీరైనా ఎప్పుడైనా దేవునిది దేవునికి ఇచ్చేయాలి. దేవునిది దొంగిలించకూడదు. ఎందుకంటే దేవుడు తన కృపచేత పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇది అవసరాలకు ఉపయోగపడేది. తాగుబోతులు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నాము, మాకు హెల్ప్ చేయండి అని 100 రూపాయలు ఇచ్చావనుకో, వాళ్ళందరూ ఏం చేస్తారు? తాగిపాడు చేస్తారు. అంతే, ఇంకేమైనా చేస్తారు. కనుక తాగుబోతులకి నీ సొమ్ము ఇవ్వకూడదు. అది దేవుని సొమ్ము, దేవునికి ఉపయోగపడాలి. కనుక దేవుని ఏం చేయాలి? దేవునికే ఇచ్చేయాలి. దేవునికి ఇవ్వకపోతే దేవుడు దాని కొరకు లెక్కడుగుతాడని సమాధానం చెప్పాల్సి వస్తుంది. చూడండి ఒకసారి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం త్వరగా తీసుకోండి. మొదటి నుండి చదువుదాం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి నుండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహపడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. చూడండి, శ్రమలో ఏం చేశారంటే వీళ్ళు సంతోషించారు. ఎవరిని సంతోషపెట్టాలని? శ్రమల్లో ఎవరైనా సంతోషపెడతారా? ఎవరైనా సంతోషపెడతారా? బాబోయ్ అని ఎడవరా? కానీ వాళ్ళు సంతోషపడతారంట. కానీ శ్రమల్లో వాళ్ళు ఏం చేశారంట? సంతోషించిరి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా ఏం చేసిందంట? విస్తరించిందా? ఎందుకు విస్తరించింది? ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను, పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొని. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పరిచర్య పరిశుద్ధుల కొరకైన పరిచర్య. ఇది పరిశుద్ధుల పరిచర్య గనక పరిశుద్ధులకి ఇవ్వడానికి దేవుడు నీకు ఇస్తే, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు దేవునికి ఇచ్చేయాలంతే. కొంతమంది కదా, దేవునిది దేవునికే ఇచ్చేసేయాలి. దేవునిది దేవునికి ఇచ్చేయాలి. అది పరిశుద్ధుల కొరకైన పరిచర్య కొరకు ఉపయోగపడేది కనుక దేవునికి ఇవ్వాలంటే దాన్ని దాచుకోకూడదు. నువ్వు ఎక్కడ దేవుడు నీకు మేత ఇస్తున్నాడు, మేత పెడుతున్నాడు, ఎక్కడ నువ్వు పోషించబడుతున్నావు, నీ కష్టకాలు ఎవరు చూస్తున్నారు, నీ మంచెట్లు ఎవరు చూస్తున్నారు, నువ్వు వెళ్ళి నీ ఆత్మీయ తండ్రి ఎవరు, నీ ఆత్మీయ సంఘం ఏది, అక్కడే నువ్వు ఇవ్వాలి. వాళ్ళు ఎవరైనా కానీ అక్కడే ఇవ్వాలి. నువ్వు ఎవరు పడితే వాళ్ళకి పంచిపెట్టకూడదు. ఇక్కడ పంచిపెట్టకూడదు. అట్లా అది చాలా ప్రమాదకరమైంది. కనుక ఈ పరిశుద్ధుల పరిచర్యలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని నీకు ఇచ్చినప్పుడు ఆ స్థితిని ఎప్పుడూ నువ్వు కాపాడుకోవాలి. దేవుని సొమ్ము దొంగిలించకూడదు. అంటే అదే, దేవుని దేవునికే ఇచ్చేయాలి. ఒకవేళ అలా ఇవ్వకుండా నువ్వు చేసుకుంటే ఆ తర్వాత వచ్చే ఫలితాలన్నీ కూడా నీకు అలాగే ఉంటాయి. నీకు దేవుని పరిచర్యలో అది ఉపయోగపడాలి. దేవుని సొమ్ము దేవునిదే కాబట్టి అది నువ్వు వాడుకోవడానికి వీలు లేదు. కొంతమంది చివరి మాట చదువుకుందాం. 3:13 మలాకి గ్రంథం 3వ అధ్యాయం 13వ భాగం. 3:13 త్వరగా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరందరూ. అదే కదా, ఏమి చెప్పమని అంటే ఎదురు తిరిగారు వీళ్ళు. చివరి మాట 7వది ఏంటంటే దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించాలి.
దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించాలి. వాళ్ళు ఏం చెప్పామంటున్నారు అంటే, వాళ్ళు దేవుని నామాన్ని అవమానపరుస్తూ ప్రకటన చేస్తారు. అలా కాదు. దేవుణ్ణి ఎప్పుడూ స్తుతించాలి. మన జీవితంలో ఏదైనా మనకు మేలుందంటే అది స్తుతించడమే. ఎందుకు అనంటే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. చూడండి తొందరగా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో చాలా మంచి విషయాలు అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారి గురించి చెప్తూ ఉంటాడు. ఆయనే ఆ లెటర్ రాస్తూ ఫిలిప్పీ సంఘానికి చాలా మంచిగా రాస్తాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము చదువుదాం పోనీ 19 వచనం. ఫిలిప్పీ పత్రిక 1:19. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. అసలు ఆ స్టేట్మెంట్ చూడండి ఎంత బాగుందో. బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, ఎవరికి ఘనత రావాలంటున్నాడు? దేవుని. అంటే ఏంటి? ఎప్పుడూ నేను దేవుణ్ణే స్తుతిస్తాను, ఎప్పుడు ఆయన్నే ఘనపరుస్తాను, ఏమైనా జరగని అంటున్నాడు. ఆయనకి అవమానం కలిగించే స్థితి మన ద్వారా రాకూడదంటే ఆయన ఘనపరచబడాలి. అది చావు మూలముగానైనా సరే అంటే మన చావు కూడా ఎవరిని ప్రకటించాలి? అంటే ఏంటి? ఇదిగో ఇంతవరకు నేను బ్రతికాను, నా బ్రతుకులో ప్రభువును ఘనపరిచాను, ప్రభువును స్తుతించాను, ప్రభు కొరకే బ్రతికాను, ఇప్పుడు నేను వెళ్ళిపోయాను, నా సన్నిధికి, నా ప్రభు సన్నిధికి నేను వెళ్ళిపోయాను. మీరు కూడా ఏదో ఒక రోజు ఇలా మరణిస్తారు. నాలాగా మరణించండి, నాలాగా చచ్చిపోండి మీరు. పౌలు గారు చెప్తుంది కూడా అదే. బ్రతుకు మూలముగానైనాను, చావు మూలము నాలాగా మీరు చెప్పాలి అలాగా. నేను చెప్పాలి అలాగా. నేను చెప్పాలి అలాగా. పలానోడు పోయాడు రా అంటే ఆ చావు కూడా దేవుణ్ణి ఘనపరచాలి. అలా అనకుండా సాక్ష్యం కాపాడుకోవాలి. వీడు ఎప్పుడు పోతాడ్రా అనేటట్టుగా కాదు, వీడు ఇంకా బతుకుంటే బాగుండేటట్టుగా ఉండాలి. మన సాక్ష్యం అంత బాగుండాలి. ఆ కింద పక్కన 4వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి. పక్కనే 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4:4. ఎల్లప్పుడూను ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకును. అబ్బా, ఏం చెప్తున్నాడండి? మీ సహనమును సకల జనులకు ఏం చేయాలి? ఎలా తెలియజేయాలి? ఆనందించండి. మీరు ఆలోచిస్తే ఈ భూమి మీద ఉన్నంత కాలంలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అన్ని కల్తీయే. కల్తీ ఆహారం తింటున్నాం, కల్తీ గాలి తాగుతున్నాం, కల్తీ నీరు తాగుతున్నాం. మరి జబ్బులు రావా? ఇవన్నీ పక్కన పెట్టి ఏం చేయాలంట? ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. అందుకే ఎవరు కనపడినా ఎలా కనపడాలి? ఆనందం కనపడాలి. ఒంటిండా జబ్బులున్నా ఎలా కనపడాలి? ఊరి దేనికైనా ఏం చెప్పాలి? స్తోత్రాన్ని. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం నేర్చుకోవాలి. అసలు నిజమైన ఆరాధికులు అంటే అదేనండి. మన జీవితంలో ఏం సాధించావంటే నేను ప్రభువుని సంపాదించుకున్నాను అని చెప్పగలగాలన్నమాట. ఇంకేం వచ్చినా ఏమన్నా లేకపోయినా పర్లేదు, నాకు చాలు, నాకు ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాము, నా ప్రభువుని తెలుసుకున్నాను నేను. ప్రభువు నాకు రక్షణ ఇచ్చాడు. నువ్వు ఏం బాగుపడ్డావు అంటే ప్రభువు నాకు రక్షణ ఇచ్చాడు, ఇది చాలు నాకు, ఇది చాలు, ఇంకేమి నాకు అవసరం లేదు. మలాకీ గ్రంథం ద్వారా దేవుడు ఈ మాటలు మనకు నేర్పించాడు. మొదటి మాట ఏంటి? ఆయన ప్రేమకు స్పందించాలి. రెండో మాట ఏంటి? ఆయన నామాన్ని ఎప్పుడు అవమానపరచకూడదు. మూడో మాట ఏంటి? ఆయన సన్నిధిని అపవిత్రపరచకూడదు. నాలుగో మాట ఏంటి? ఆయన యందు ఎల్లప్పుడూ సంతోషపెట్టేవారిగానే ఉండాలి ఆయన్ని. తర్వాత ఐదో మాట ఏంటి? ఆయన ఎప్పుడూ విడిచిపెట్టి బతకూడదు. ఆరో మాట, ఆయన సొమ్ము ఎప్పుడూ దొంగలించకూడదు, ఆయనకి ఇచ్చేయాలి. ఏడో మాట, ఆయనను ఎప్పుడు స్తుతిస్తూ బ్రతకాలి. దావీదు ఎప్పుడు స్తుతిస్తూ బతికాడు. పౌలు చచ్చిపోతే ఏమన్నాడు? నీకే స్తోత్రం అన్నాడు. నీకే స్తోత్రం. అందుకనే మీ సహనమును సకల ప్రజలకు ఏం చేయాలి? తెలియబడి ఎవరేమన్నా అనుకుంటా 100 కామెంట్లు చేస్తారు స్తోత్రం, 100 నిందలు మోపుతారు స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం ముగిస్తాను. మత్తయి సువార్త 5:11 చదివి ముగించుకుందాం. తొందర చదవాలా? మన ప్రభు చెప్పిన మాట, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, మిమ్మును హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డమాటలల్లా పలుకునప్పుడు మీరు ధనులన్నాడా కాదన్నాడా? మీరు ధనులన్నాడా? ఎప్పుడు ధన్యులు? మీ మీద అబద్ధాలు చెప్తున్నారు. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. నిందలు మోపారు, స్తోత్రం. ఏమవుద్దండి? కాసేపు నవ్వుకుంటారు, హేళన చేస్తారు, మనల్ని అందరినీ రకరకాలుగా అనుకుంటారు, కామెంట్లు చేస్తారు, వెళ్తా ఉంటే కుక్కలాగా మురుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మనమేమి వాళ్ళ గురించి నేను అలాంటి వాడిని కాదు, నేను అలాంటి దాన్ని కాను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మనకి అవసరం ఏముంది? మనకి నువ్వు చెప్తే మాత్రం వాళ్ళు వింటారా? అమ్మా వింటారా? నేను అలాంటి దాన్ని కాదు, నువ్వు ఎవడ చెప్పుకుంటావు? నువ్వు చెప్తే మాత్రం వాళ్ళు వింటారా?
చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు. మనం సమాధానం చెప్పుకోవాల్సింది ఎవరికి? ఆయనకి చెప్పుకోవాలి. కనుక ఎల్లప్పుడూ మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎలాగున వారు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించిరి. సంతోషించి ఆనందించండి. ప్రభు చెప్పిన మాట బాగా ఎక్కింది ఎవరికి? పౌలుకి. అందుకే మరలా చెప్పుదును, ఆనందించండి. ప్రభు చెప్పిన మాట గుర్తుపెట్టుకున్నా, ప్రభు ఆనందించమన్నాడు. ఈ శ్రమలలో నేను ఆనందిస్తున్నాను అన్నాడు. మనం కూడా ఏం చేయాలా? ఆనందించడం నేర్చుకోవాలి. మనకొద్దు, మన స్వచ్ఛమైన, నిర్మలమైన, కల్మషము లేని ప్రభు మనసును పొందుకునుంటే ఆనందంగా, ఆహ్లాదకరంగా నవ్వగలుగుతాం. ఆహ్లాదకరంగా నవ్వుతాం. నాకు రెండో నవ్వు రాదు, ఒకటే నవ్వచ్చు నాకు. ఆనందకరంగా నవ్వగలుగుతాం. మన ప్రభు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? మన ప్రభు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? కనుక ఎలాంటి స్థితిలో అయినా నీకు స్తోత్రం అని నవ్వగలగాలి. చావు మీదకొచ్చి నవ్వుతూ చచ్చిపోవాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన